కడప నగరంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయి. మీరు చూస్తున్నారు ఏదైతే మున్సిపల్ గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి షాపులన్నిటి ముందు ఉన్న చిన్న చిన్న ఏదైతే షెడ్లు కానీ రేకుల్ని మొత్తాన్ని కూడా తొలగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. టాయిలెట్స్ కానీ మిగతా ఇట్లా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్ చేస్తే వాటి జోలి పోలేదు, కానీ ఏదో కష్టపడి పనిచేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ షాపులు మొత్తం కూడా మీరు చూస్తున్నారు. ఈ వరుసలో ఉన్నటువంటి ఇవంతా కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి షాపులే. ఈ షాపులకు సంబంధించిన మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిన్న రాత్రి చెప్పా పెట్టకుండానే పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి ఏదైతే ఎమ్మెల్యే పైన ప్రెస్ మీట్ పెట్టి విమర్శించాడనే ఉద్దేశంతో కక్ష సాధింపులో భాగంగానే ఈరోజు ఆయనతో పాటు పక్కన ఉన్నటువంటి మిగతా షాపులను కూడా తొలగించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మన దగ్గర కడప మేయర్ సురేష్ బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఏంటి ఈ కక్ష సాధింపు చర్యలు, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు మీ పార్టీ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే మీ పార్టీ నాయకుడి మీద కక్ష సాధింపు అంటే ఓకే, పక్కనున్న షాపులన్నింటినీ కూడా తొలగించినటువంటి పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యాలు, అరాచకాలు, హత్యారాజకాలు రాష్ట్రమంతా కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి మేము మొత్తుకుంటున్నాం, మేము చెప్తూనే ఉన్నాం. ఈయన నియంత పరిపాలన జరుగుతుంది, రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది. నిజంగా కడప నగరంలో సంవత్సరం అయింది ఈరోజు అధికారంలో వచ్చే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం శాసనసభ్యురాలు అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ప్రజలకి సేవ చేయాల్సి పోయి ప్రజల్ని అరాచకాలు చేసే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కడప నగరంలో. సంవత్సరం అయింది కడప నగరానికి అభివృద్ధి చేసే ఆలోచన చేయాల్సింది పోయి కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయి. నిజంగా ఒక సంవత్సరంలో ఈరోజుకు ఒక రూపాయి అంటే రూపాయి, పైసా అంటే పైసా కూడా తేనే శాసనసభ్యురాలు అవన్నీ కూడా మర్చిపోవాలని ప్రజల్ని డైవర్ట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని టార్గెట్ చేస్తూ అరాచకాలు చేసే పరిస్థితి ఈరోజు దాపరించింది. నిజంగా నిన్నలా మొన్న మా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడిన దాని వలన ఈరోజు కేవలం అతనికి రూమ్ ఉందని ఈ రూములన్నీ అతనే అనుకొని ఇంత దారుణానికి ఒడిపట్టినారు. నిజంగా ఈ రూములు 2007లో మున్సిపాలిటీ పబ్లిక్ యాక్షన్ వేసిన దాంట్లో వీళ్ళందరూ కూడా రూములు 19 రూములు వివిధ కులాల వారు, మైనార్టీలు, బీసీలు సోదరులు అందరూ తీసుకున్న రూములు అందరూ కూడా ఎక్కడ కానీ ఎంక్రోచ్మెంట్కి పబ్లిక్ టాయిలెట్ కూడా కట్టిన దానికి వెనకలే ఫోన్లకు వెనకలే ఆ పక్కనే ఉంటే కేవలం మా జయచంద్రారెడ్డి రూమ్ ఉందని ఆ రూమ్ ఏదో తెలుసుకోలేక అన్ని రూములను కూడా ఒకే ఘాటి మీద కట్టి అందరినీ ప్రజల్ని ఆ రూమ్లో వాళ్ళని భయభ్రాంతులు చేసే పరిస్థితి. నిజంగా వాస్తవంగా ఒక ఇట్లా ఎంక్రోచ్మెంట్స్ చేయాలన్నప్పుడు ముందుగా నోటీసులు ఇవ్వటం కానీ ఇదంతా జరుగుతుంది. ఆ పక్కన స్కూల్ కూడా ఉంది, ఈ స్కూల్ కూడా ముందుకే ఉంది, స్కూల్ కంటే ఈ షాపులన్నీ వెనకనే ఉన్నాయి. మరి ఎందుకని ఆ విధంగా చేయాలి? వాస్తవంగా 10 ఏళ్ళ నుంచి నేను కడప మేయర్గా ఉన్నా, ఏ రోజు కానీ ఆ దౌర్జన్యానికి, ఆ రౌడీజానికి మేము పోలేదు. కేవలం ఉర్దూ స్కూల్ అనేటువంటి కాంపౌండ్ వాళ్ళు కూడా 15 అడుగులు ముందుకుంది, టాయిలెట్ 20 అడుగులు ముందుకుంది. దీని 15 అడుగులు అన్నిటికీ ఆ పక్క గోడకి ఎన్ని రూములు కూడా 10 అడుగులు లోపలికే ఉన్నాయి. అంటే ఎక్కడ కానీ ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ ఎక్కడ కానీ ఇబ్బంది లేదు. గడిచిన 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా వాళ్ళు ఇక్కడ ఉండే రూముల్లో ఉండేది కేవలం బీదాబీకి వారు, కేవలం హార్డ్వేర్ షాపులు, మెకానిక్ షాపులు, టీ స్టాళ్ళు, టిఫిన్ సెంటర్లు అన్ని 19 వివిధ రకాల వ్యాపారస్తులు అందరూ పెట్టుకున్నారు. వాళ్ళందరినీ కూడా భయప్రాంతులు చేస్తూ ఏదో చాలని రూమ్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళకి టైం ఇస్తూ కట్టుకునే వాళ్ళని ఈరోజు ఉన్న ఫలంగా సాయంకాలం 6 గంటలకి అన్ని రూములను కూడా భయభ్రాంతులు చేసి జేసీబీని ఇటాచీలు తీసుకొని వచ్చి వాళ్ళందరినీ పగలగొట్టి వితౌట్ నోటీస్, కేవలం ఒక ఎంక్రోచ్మెంట్ ఉందంటే నోటీస్ ఇచ్చి 15 రోజుల లోపల మీరు తీసుకోవాల్సిన ఉంది, కానీ వాళ్ళు నోటీసులు ఇవ్వకుండా ఏమీ చేయకుండా ఉన్న ఫలంగా అన్నీ చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటాం, ఖచ్చితంగా వాళ్ళ న్యాయ పోరాటం చేస్తాం. వాళ్ళకి జరిగిన నష్టపరిహారాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా నష్టపరిహారం ఎంతుంటే చెప్పలేని విలువ. ప్రతి ఒక్కరు కూడా ట్రేడ్ లైసెన్సులు, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కూడా కడుతూ వాళ్ళ వ్యాపారం జరిగిన కూడా మున్సిపాలిటీకి ఖచ్చితంగా టైం టు టైం ట్యాక్సులు కడుతూ ఇచ్చే వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేసినారంటే
కార్పొరేషన్కి మేలు చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప కార్పొరేషన్కి ఇక్కడ కానీ పబ్లిక్ కానీ కీలు చేసే పని ఎక్కడ కానీ చేయనటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం చాలా తప్పు. ఖచ్చితంగా దీని మీద వాళ్ళకు అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో వాళ్ళ విషయంలో అందరికీ కోర్టుకు వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేట్టుగా చూస్తామని కూడా తెలియజేసుకుంటాం. మన దగ్గర జయచంద్రారెడ్డి ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేని విమర్శించాడు. అంటే మేయర్ని తొలగించారనే అంశంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి ఉద్దేశంతో కక్షతో రాత్రికి రాత్రి వచ్చి ఈయన షాపుకు సంబంధించినటువంటిది కోల్దోసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చెప్పండి, అసలు ఏంటి, మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ షాప్ చేసుకుంటున్నారు, ఎందుకు నిన్ననే అర్ధరాత్రే కోల్దోలేదు? 2007లో మా అన్న టెండర్లో పాల్గొని ఆయన రూమ్ తీసుకున్నాడు. ఆయన గల్ఫ్కు పోవడంతో గల్ఫ్లోనే ఉంటున్నాడు ఇప్పుడు కూడా. ఆయన నాకు హ్యాండ్ ఓవర్ చేసినారు, దాన్ని రెంట్ తీసుకొని కార్పొరేషన్కు డబ్బులు కట్టండి అనేసి. నేను ఆ డబ్బులు కడతా అంటే రూమ్ నాదే అనుకొని నా మీద నేను ప్రెస్ మీట్ పెట్టి ఆమెను ఏదో మాట్లాడినానని కక్షపూరితంగా వచ్చి నేరుగా వచ్చి నా రూమ్ మీదకే జేసీబీ పెట్టి పగలగొట్టడం జరిగింది. నేను వాళ్ళు చెప్తున్నారు, మాకు 1 గంట ముందు వచ్చి చెప్పినారు, ఇమీడియట్ మేము పగలగొడతామన్నారు. వాళ్ళకి ఎలాంటి టైం ఇవ్వాల. పక్కన వాళ్ళని అడిగారు, అది కూడా వాళ్ళు లాక్ చేసినారు. వాళ్ళ ప్రాపర్టీ అంతా లాస్ అయిపోయింది. ఆ రూమ్ నాదన్న తర్వాత నీ దగ్గర ఉండే మనుషులు ఆ పక్కన ఉండేది కూడా నావే అని చెప్పేసి వాళ్ళ నోటి గడ కొట్టినారు. నీకు నిజంగా నా మీద నీకు కక్ష ఉంటే నా రూమ్నే పగలగొట్టాలి, అంతేగాని పక్కన వాళ్ళు మీకేం అన్యాయం చేయాల. వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు, మున్సిపాలిటీకి బాడీ కడుతున్నారు, అన్నీ చేసినా వాళ్ళ బతుకుతురు లేకుండా వాళ్ళందరినీ రోడ్డు పాలు చేసినారు. 50 ఫ్యామిలీలు దీని మీద బతుకుతున్నాయి. ఈ కాంప్లెక్స్లో 50 ఫ్యామిలీలు రోడ్లోకి వచ్చేసినాయి. ఈరోజు వాళ్ళ కష్టాలు చాలా దయనీయంగా ఉన్నాయి. 50 కుటుంబాలు ఇక్కడ ఈ కాంప్లెక్స్ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరినీ కూడా కేవలం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మీద ఉన్నటువంటి కక్షతో వాళ్ళందరినీ కూడా రోడ్డును పడేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ రామతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.